ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒకటి అడగాలి. సి ఎప్పుడో ఒక సినిమా, ఒక శంకరాభరణం వస్తుంది, తర్వాత ఇంకేదో ఒక సినిమా వస్తుంది, తర్వాత ఇంకేదో ఒక సినిమా వస్తుంది. ఇప్పుడు రాబోతురు వచ్చింది. ఓకే, ఈ సినిమాలు ఎందుకు ఒక కంటిన్యూటీని పొందలేకపోతున్నాయి ఆడియన్స్లో? ఒక మాస్ సినిమా, మాస్ ఇన్ ది సెన్స్ పాటలు, పద్యాలు, డిషుమ్లు, రివెంజ్లు, మా ప్రతీకారాలు, పగలు, బ్లడ్ బాత్, రక్తపాతం. ఇప్పుడు కేజీఎఫ్ వస్తున్నది, లేకపోతే ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రాగన్ వస్తున్నది, లేకపోతే దాని మీద ఉన్న ఒక అటెన్షన్. ఈ సినిమాలు ఎందుకు సెటిల్ అవ్వట్లేదు పబ్లిక్లో, ఆడియన్స్లో, ఇండస్ట్రీలో? కెన్ యూ రియల్లీ రీజనైజ్ ఇట్? అదొక వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్. అది దాని గురించి మనం కెమెరా ముందు మాట్లాడుకోవడం కన్నా కెమెరా ఆఫ్ చేసి మాట్లాడు. నువ్వు కూడా మరి ఇలా మాట్లాడితే ఇంకా ఇంటర్వ్యూలు చేయడం వేస్ట్. లేదు సార్, అంటే నేను కూడా అలా మాట్లాడుతుంటే నేను ఎప్పుడు మాట్లాడాను సార్. ఒకసారి మాట్లాడడం కాదు, నేనేమంటే నేను ఎప్పుడు మాట్లాడను. ఒకసారి మాట్లాడింది కూడా వద్దు అని చెప్పేసి అంటే దాన్ని బయట పంపించారు. అది దాని ఏజెండా ఏంటో మనకు తెలియదు, దాని వెనకాల ఉన్నది. ఆ ఇంటర్వ్యూ జరిగినప్పుడు వద్దు అన్నా, నేను ఖండించా. వద్దంటే వద్దు, ఇది అవసరం లేదు, ఇదా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నకి అయితే కనుక ఇలాంటి సినిమాలు శంకరాభరణం ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం వచ్చింది సార్. ఈ ధోరణి ఎప్పుడు మారుతుందంటే సార్, ఒక సినిమా తీసినప్పుడు ఆ సినిమాని అందరూ హర్షిస్తున్నప్పుడు ఏంటి మన తెలుగులో మనం తీయలేదా ఏంటి శంకరాభరణం, ఎడ్ల బండ్లు వేసుకుని వెళ్ళి చూసే శంకరాభరణం ఎడ్ల బండ్లు వేసుకుని వెళ్ళి చూశారు. కొన్ని వందల మైళ్ళు ఎడ్ల బండ్లలో వెళ్ళి చూసి వచ్చారని చెప్పేసి మనం విన్నాం కదా సార్. అవును, 30-40 ఏళ్ళు అయింది సార్. మనం శంకరాభరణాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం క్రియేట్ చేయాలి సార్. అది మనకి శంకరాభరణం ఉంది కదా అనే దగ్గర ఎక్కడ ఉండిపోతుంది సార్. మనం శంకరాభరణాన్ని స్ఫూర్తి 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఫినామినాన్ని రీక్రియేట్ చేయడానికి ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా ప్రతి ఫిలిము తీయాల్సిన అవసరం లేదు. ఒక కథ వస్తుంది కదా, ఆ కథని చేయాల్సిన అవసరం అవుతుంది సార్. ఎక్కడో అది ఫిల్మ్ మేకర్స్ వీ హ్యావ్ టు, ఐ డోంట్ నో సార్, ఇట్స్ ఎ వెరీ బిగ్ డిస్కషన్. అది మనం ఇలాగా ఇది నీ ఉద్దేశం, ఇది నా ఉద్దేశం, అది వాళ్ళ ఉద్దేశం అని అందరూ 10 ఉద్దేశాలుగా కాకుండా అందరం కూర్చుని ఒక ఉద్దేశం మీదకి రావాలి సార్. ఈ సినిమా మీరు అన్నట్టు శంకరాభరణం లాంటి సినిమాలు తరచుగా ఇప్పుడు స్వయం కృషి వచ్చింది, ఒక ఇంకేదో ఒక స్వర్ణ కమలం వచ్చింది, ఆనంద్ వచ్చింది ఇటీవల రోజుల్లో మనం చూసుకుంటే. తర్వాత ప్రస్థానం వచ్చింది. ఇట్లా వస్తూనే ఉన్నాయి సార్. ఇది తరచుగా రావాలి, అది సెటిల్ అవ్వట్లేదు, ఆ సినిమా సెటిల్ అవ్వట్లే సార్. చెప్పు, నేను ఒక మాట చెప్తే, నాకు అత్యంత ఇష్టమైన దర్శకులు, లేదంటే నాకు స్ఫూర్తినిచ్చినటువంటి దర్శకులు, లేదంటే నాతో బాగా మాట్లాడేవాళ్ళు నాకు వాత పెడతారేమో అని భయంగా ఉంది. కానీ నేను ఒక మాట చెప్పిన సార్, ఇలాంటి సినిమాలు తీసేవాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకోనే జరగదు సార్ చాలా మట్టుకు. మీకు అర్థమవుతుందా? వీళ్ళలో ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళందరం షాటర్డ్గా ఉంటాం సార్. నేను నన్ను కలుపుకోను, ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళందరూ కూడా షాటర్డ్గా ఉంటారు. దే డోంట్ కమ్ టుగెదర్, దే డోంట్ సిట్, దే డోంట్ డిస్కస్ సార్. నాకు అపర్ణ మల్లాది గారు అని చెప్పి నా మెంటర్, ఆమె ఇప్పుడు చనిపోయారు, లేరు. ఆమె ఒక మాట చెప్తుండేవాళ్ళు. అట్ వన్ పాయింట్ రాబర్ట్ రాడ్రిగ్స్, క్వింటిన్ టారెంటినో, హూ వాంటెడ్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ హాలీవుడ్, used to sit ఆఫ్టర్ మేకింగ్ దేర్ రెస్పెక్టివ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్, అంటే వాళ్ళ ఫిల్మ్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కూర్చుని అది అడపదడప కలుస్తుంటారు, వాళ్ళు మాట్లాడతారు. అండ్ దే యూస్ టు బి అ గ్యాంగ్, ఇట్ సీమ్స్ సార్. అట్ వన్ పాయింట్ హాలీవుడ్లో ఒక ఫేమస్ గ్యాంగ్ ఉండేదంట. దే యూస్ టు మేక్ అవుట్ స్టాండింగ్ ఫిల్మ్స్ అండ్ దే యూస్ టు మీట్. సో అది ఎక్కడో మనం షాటర్డ్గా ఉండకుండా కలెక్టివ్గా ఉంటే, ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరం కలెక్టివ్గా అవుతుంది సార్. అది జరుగుతుంది ఆల్రెడీ. మాకు ఒక గ్రూప్ ఉంది, వి షేర్ నైస్ కామ్రాడరీ. ఇప్పుడు జరుగుతుంది అది. కాబట్టి చెప్తున్నా, అది తరచుగా రావాలి అంటే కనుక వీ హ్యావ్ టు కమ్ అప్. నీ ఉద్దేశం నా ఉద్దేశం కాకుండా అందరం కలిసి ఒక ఉద్దేశం మీదకి ఎక్కడో రావాలి సార్.
కాదు ఇప్పుడు మీరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.